మోషేకు వ్యతిరేకంగా నువ్వేంటి పెద్ద గొప్ప, అందరూ సమానమే, ఈ రకంగా మాట్లాడిన వారు కోరహు, దాతాను, అబీరాము. ఎంతమంది మొత్తం? సచ్చింది ఎంతమంది? ఎందుకు అనవసరంగా 247 మందిని చంపేశావు అని నేను అడిగాను యేసుప్రభు ఒకసారి. ఒరే వాళ్ళందరూ మద్దతుదారులా అని చెప్పాడు నాకు యేసుప్రభు. స్తోత్రం చెప్పరే. వాళ్ళు అఫీషియల్ స్పోక్స్మెన్ ముగ్గురే, గట్టిగా వచ్చి మైక్లో విలేకరుల సమావేశం మాట్లాడే వాళ్ళు ముగ్గురే, డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడేది ముగ్గురే. కానీ వెనకాల అన్నా నువ్వు మాట్లాడు అన్నా, అసలు నువ్వు బాగా మాట్లాడతావు అన్నా, నువ్వు గట్టిగా మాట్లాడు, వెనకాల మేము ఉన్నామో, నువ్వు వెళ్ళు, నీలాగా మేము మాట్లాడగలిగితే అసలు ఎప్పుడోనా ఈ పార్టీకి నిన్ను మా నాయకుడిగా పెట్టుకోవాలా, వెళ్ళు నువ్వు మాట్లాడన్నా అని వెనకాల 247 మంది జిందాబాదులు లేకపోతే వీడికి అంత ఓపిక ఎక్కడ వస్తుంది? సంఘంలో అయ్యగారులందరూ గుర్తుపెట్టుకోండి, మనకి ఒకడున్నాడు సార్ చర్చలో, ఆడు ఒక్కడే ఉంటే అంత సౌండ్ ఉండదు, ఆడు ఎంకల్ బ్యాచ్ ఉంటుంది. అయ్యగారులందరూ గుర్తుపెట్టుకోవాల్సి. స్తోత్రం చెప్పండి నాన్న. మీకు అర్థమైందా? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం ఏం చెప్పాడు తెలుసా? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవ్వడు. అంటే దేవునికి భయపడేవాడైతే ఎవరి మాట వింటాడు? కొంచెం చెప్పాలి గట్టిగా. నేను దేవుడి మాట వింటాను, నేను ఎవడికి? ఇడు ఫుల్ తేడా, అడు ఫుల్ తేడా. రే సండే స్కూల్ రే మరి ఇటు చూడరా, రే ఎదురుకుండా కూర్చొని మల్టీ కలర్ ఎఫెక్ట్ ఇటు తిరగరా. దేవునికి స్తోత్రం. అయిపోతారు, కూర్చేపు ఉండండి రా, వదిలేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరు చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. నా తాపత్రయం అంతా దేవుడు ఒక చక్కని విధానం ఏర్పాటు చేశాడు సార్. అందులోకి వస్తే తప్ప మనకు ఆశీర్వాదం రాదు. ఇక ఎన్నిసార్లు వెళ్ళినా ఏమన్నా వీళ్ళు చర్చీలు మాత్రమే తప్ప పని అవ్వదు. నేను వాళ్ళకు పేరు పెట్టాను, తీర్థయాత్ర భక్తులని. చెప్పండి, ఈ చర్చిలో కొంతకాలం ఉంటాడు, ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు, ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు, ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు. మా పేదరనే చూడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా షారోనే అంటున్నాడు. అక్కడ చెప్పేవాళ్ళు తక్కువే ఉన్నారు. వీడు మొత్తం అన్ని చూసి అన్ని ప్రసాదాలు తిని వస్తాడు ఇక్కడికి. ఇక్కడ ఒక ఆదివారం కొంచెం 2 షాట్లు పడ్డాయి అనుకో, మొదట్లో అయ్యగారు బాగుండేవారండి, ఈ మధ్య ఎందుకో కోపిస్తోడిగా మారిపోయాడు అని మెల్లి ఇంకో చర్చికి వెళ్తాడు. ఆడు ఇంకా 4 తొంతాడు. ఎందుకని? కన్నా ఓడికే కోపం వచ్చిందంటే దారి పోడికి ఎంత బీపీ వచ్చింది? ఆడికి ఏంది అంత బాధ? నువ్వేమన్నా గట్టిగా 4 కాయలు రాల్చే రకమైతే రాల్పుకుంటాడు, ఆ తర్వాత చెట్టు నరికేసి పోయిలెట్టేస్తాడు. స్తోత్రం చెప్పరే. మీకు తెలిసాక అమాయకంగా పొరపాటున ప్రారంభంలో పాస్టర్ గారు అమ్మో చాలా చాలా ప్రేమగా, నీ మధ్య ఎందుకో రుసరుసలు అడిపోతున్నాడండి, చెట్టపట్లు అడిపోతున్నాడండి. హల్లెలూయా. ఓ మాట చెప్పనా వద్దా? మరెవరే పెట్టినా కొట్టినా తండ్రి అనండి గట్టిగా. పెట్టినా కొట్టినా, ఎవడన్నా పెడితే మట్టికి రోడ్డు మీద తినేస్తామా? ఎవడన్నా కొడితే పాడతామా? పెట్టినా కొట్టినా తండ్రే. పెట్టే చేతికి కొట్టే హక్కు లేదా? మాట్లాడరే. మరి పెట్టిన మనము థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, వాట్ ఏ పాస్టర్ యు హావ్ గివెన్ మీ లార్డ్. కొంచెం కొట్టేపటికి ఏందో ఈ మధ్య పాస్టర్ మారిపోయిండు. మన ఊర్లోనే 20 చర్చిలు ఉన్నాయి, ఇది కాకుండా అడిగిపోతాం. తిరుగు తీర్థయాత్ర భక్తుడి, రోజుకో కొంపకి తిరుగు. నాయంటే దీపం తిరుగు కొంపలంట వాడు. ఏం పని నీకది? నువ్వు సంఘములో పుట్టిన బిడ్డవే, ఆత్మీయ బిడ్డవే. నీ ఆశీర్వాదం, నీ వారసత్వం, నీ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుగ్రహ ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది. తీర్థయాత్ర భక్తుల కొంపలంట తిరగటం ఏం పని నీకు? సెటిల్ అయిపో. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అందరు చెప్పారా? పురుషులు కొంచెం సౌండ్ తగ్గింది ఏంటంటావు? ఏనా 247 మంది ఎవరన్నా మాట్లాడుతున్నారు మీ వెనకాల? వాళ్ళు డేంజరస్ ఫెలోస్. వాళ్ళు నిన్ను కాపాడే రకాలు కాదు, నీతో పాటు మూలకు దిగిపోతారు వాళ్ళు.
డేంజరస్ ఫెలోస్. నువ్వు అడుగన్నా, నీకు ఎందుకు వెనకాల మేము ఉంటాం, వెనకాల ఉన్నారు, మొత్తం దిగిపోయారు. ఇది నిజం కాదా? మాట్లాడరా. మాట్లాడింది ముగ్గురే, సచ్చింది 250. దేవుడు అన్నీ ఏం చేస్తాడా? కొంచెం కోపంలో ఆవేశంలో అట్ట బీబీ వెరిగిపోయేట కొట్టేస్తాడా? రమ్ము నిన్ను పంపేదనా. ఆమేన్, ఆమేన్. హే ఫరో, గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో. ఫరో ఎదుటికి వెళ్ళి ప్రపంచానికి అన్నం పెడుతున్న ఒక రేంజ్లో ఉన్నటువంటి ఒక ఐశ్వర్యవంత సర్వసత్తాక అత్యధిక అశ్విక దళము కలిగిన ఒక సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళి తన జనులను పోనిమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడంటే ఎంత దమ్ము ఉండాలి సార్ అసలు. ఫరో వారి దివ్య సముఖమునకు మనవి చేసుకున్నది మెమోరాండం ఏమనగా, మహారాజశ్రీ తమరి దయా సముఖమునకు వచ్చితిమి, పేదలము, బక్క చెక్కిన వాళ్ళము, అనాథలము, విదేశీలము, మమ్మల్ని పంపివేయుడి, పారిపోదము. గాడ్ షడ్ లెట్ హిస్ పీపుల్ గో. తన ప్రజల్ని పోనే అడన్నాడు. ఏంట్రా దమ్మికి ఇస్తున్నావు ఏంటి? మరి ఫరోకి మెమోరాండం ఇచ్చే మినిస్ట్రీ మన దగ్గర లేదు సార్. మెమోరాండాలు పరలోకానికి, దమ్కీలు ఫరోకే. స్తోత్రం చెప్పరే, చెప్పండి గట్టిగా. నలిగిపోతున్న ప్రజలు, శ్రమల్లో ఉన్న ప్రజలు, ఇటుక బట్టీల్లో కాలిపోతున్న ప్రజలు, ఐగుప్తు ఇనుప కాడి కింద నాశనమైపోతున్న ప్రజలకి దమ్కి ఇచ్చే అంత సీన్ ఉండదో. వణికిపోతున్నారు, మూలుగలిడుతున్నారు. దయ్యపు శక్తులు, చాతబడి శక్తులు, బలహీనతలు, రోగములు, వ్యసనములు, పాపముల చేత నలిగిపోతున్న ప్రజలు, సాతానుతో పోరాడగలిగిన శక్తులు లేరు. వారి కొరకు ఒక దైవజనుడు పంపబడాలి, ఒక అభిషక్తుడు పంపబడాలి, ఒక దర్శనము గలవాడు పంపబడాలి, కొండ ఎక్కిన వాడు పంపబడాలి, ఏ విధముగా మందను కట్టవలనో నేర్చుకున్నవాడు పంపబడాలి. God should send somebody in order to save his people. దేవుని పద్ధతి అది. ఆమేన్. మాట్లాడరే. హల్లెలూయా. దేవుడు తన సేవకుని పంపి దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా మనలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. బాధల వాళ్ళై, మరల వాళ్ళై, కన్యలు వాళ్ళై. జవాబు మోషే దగ్గరికి వచ్చింది. నీ కష్టం ఏదైనా, నీ ప్రార్థన ఏదైనా, దానికి పరిష్కారాన్ని దేవుడు దైవ సేవకుల నుంచి పంపిస్తాడు. అది వర్తమానం ద్వారానో, అది ప్రార్థన ద్వారానో, అది ఆరాధనలోనో, అది నన్ను దర్శించినప్పుడు, నీ మీద చేతులు ఇచ్చినప్పుడు, ఏదో ఒక విధముగా సొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దైవజనుడి ద్వారా. ఆమేన్, ఆమేన్.